బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే భార్య వాణి మధ్య ఆ ఇష్యూని క్లియర్ చేసేందుకు దువ్వాడ కుటుంబం రంగంలోకి దిగింది. ఆ పంచాయతీని తీర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోని ఎవరి డిమాండ్లు ఏంటి, దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్స్ ఏంటి, అలాగే దువ్వాడ వాణి డిమాండ్స్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్కషన్స్ జరిగితే ఆ పంచాయతీ కొలుకొస్తుంది. ఈ నేపథ్యంలోని ఇరు కుటుంబాలు కూడా ఇరువురితో కూడా మాట్లాడుతున్నాయి. ఇరువురితో మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అంటే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, దువ్వాడ వాణి కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా కొలిక్కి వచ్చింది. కానీ ఒక అంశంలో పీఠముడి వీడలేదు అనే మాట వినిపిస్తోంది. దువ్వాడ వాణికి సంబంధించి ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఆవిడ తెర మీదకు తీసుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి సంధించినట్టుగా కుటుంబ సభ్యుల పంచాయతీకి సంబంధించి కుటుంబ సభ్యుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంట్లో మొట్టమొదటిది పర్లాకిమిడ్లోని 20 కోట్ల విలువైన గ్రెనైట్ ఫ్యాక్టరీతో పాటు దానిపై 40 లక్షల రుణం క్లియర్ చేసి ఆ ఆస్తి దఖలు పరచాలంటూ కూడా ఫస్ట్ డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిపై 15 లక్షల బ్యాంకు రుణం క్లియర్ చేసి ఆ ఆస్తి కూడా తన మీద కావచ్చు లేకపోతే తన పిల్లల మీద కావచ్చు దఖలు చేయాలంటూ కూడా దువ్వాడ వాణి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత అంటే మూడో డిమాండ్ పిల్లల చదువులు వారి మెయింటెనెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలి. దాంతోపాటు 4వ డిమాండ్కి వచ్చేటప్పటికి విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకుందామంటూ కూడా ఈ 4 డిమాండ్లకు సంబంధించి ప్రధానంగా డిస్కషన్ జరిగిందన్న మాట వినిపిస్తోంది. అయితే 5వ అంశానికి రాగబోతుకి ఐదో అంశం రాబోతుకి మాత్రం ఇక్కడ ఆ పీఠముడి ఆ చిక్కుముడి వీడలేదు తేలలేదనే మాట వినిపిస్తోంది. ఏంటది అంటే కొత్త ఇంటిని శ్రీనివాస్ తన తదనంతరం అంటే శ్రీనివాస్ తర్వాత తమకు దఖలు అంటే తమ పేరు మీదకి వచ్చేటట్టు తమకు దక్కేటట్టు వాటికి సంబంధించి లీగల్గా దాన్ని ప్రొసీడ్ చేయాలంటూ కూడా వాణి డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తక్షణమే వీలునామా రాసి ఇవ్వాలంటూ కూడా ఈ 5వ డిమాండ్గా పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ముందు మనం చెప్పుకున్న 4 డిమాండ్లకు సంబంధించి ఒప్పుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ 5వ డిమాండ్కి సంబంధించి ఆ అనిశ్చితి నెలకొంది. తనకంటూ మిగిలిన కొత్త ఇంటిపై తక్షణమే వీలునామా రాస్తే ఒకవేళ తనకి ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే తన పరిస్థితి ఏంటి అంటూ కూడా శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో 5వ డిమాండ్ దగ్గర దువ్వాడ కుటుంబ పంచాయతీ ఆగిపోయింది అనే మాట వినిపిస్తోంది. ఈ డిస్కషన్ నిన్నటి నుంచి కూడా జరుగుతోంది. నిన్నటి నుంచి కూడా ఇద్దరిని ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడట్లేదు. ఇండివిజువల్గా దూరంగా ఉంచే వాళ్ళిద్దరిని దువ్వాడ వాణి కుటుంబం, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం ఇద్దరు కూడా ఇరు కుటుంబాలు కూడా విడివిడిగా వాళ్ళతో మాట్లాడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక సమయాన్ని చూసుకొని ఆ సమయాన్ని అంటే ఒక టైం సెంట్రిక్గా వాళ్ళు మాట్లాడుకొని అక్కడ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మధ్యవర్తిత్వంగా ఉంటున్నారనే చెప్పుకోవాలి. క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళ డిమాండ్లను వాళ్ళ డిమాండ్లను వీళ్ళు ప్రస్తావించుకొని ఓకే అనుకున్న సందర్భంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 4 అప్డేట్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. టెక్కల్లోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఇక్కడ 4 డిమాండ్లకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. 5వ డిమాండ్ దగ్గర పీఠముడి వీడలేదన్న మాట వినిపిస్తుంది. ప్రస్తుతం 5వ అంశానికి సంబంధించి కూడా శ్రీనివాస్ ఒప్పుకున్నారా? ఏం జరుగుతోంది? సచిన్, ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే 5వ డిమాండ్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే ఆ ఇంట్లో మనం ప్రజెంట్ ఆ ఇంటి ప్లహరీ వద్ద అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. మనం చూసినటువంటి బ్యాక్ సైడ్ అయితే ఇంతవరకు చూసుకుంటే వాళ్ళ భార్య అయినటువంటి వాణి అయితే ఈ యొక్క ప్రాంతంలోనే ఇంతవరకు కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఏదైతే ఈరోజు ఇల్లు అయితే ఉందో ఈ ఇల్లు అయితే మాత్రం తదనంతరం అయితే మాత్రం తనకు చెందేటట్లయితే మాత్రం ఈయన ఇస్తున్నా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళైతే మాత్రం ఇప్పుడు వాణి తరపున అయితే మాత్రం ఖచ్చితంగా నాకు ఇప్పుడైతే ఆ ఇల్లు అయితే కావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 5 డిమాండ్లో ప్రధాన డిమాండ్గా అయితే మాత్రం ఈ యొక్క 5వ డిమాండ్ మాత్రం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే 5 డిమాండ్లో పెద్ద డిమాండ్ అయినటువంటిది అయితే ప్రధానంగా పర్లేకమిడో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీకి 2,40 లక్షలకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ లావాదేవీలను క్లియర్ చేసి తప్పిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఆ 2వ డిమాండ్ అయినటువంటిది అయితే 2వ డిమాండ్ చూసుకుంటే టెక్కల్లో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుపై అయితే మాత్రం ఏదైతే దానిపై ఉన్నటువంటి ఒప్పు అంతా కూడా బ్యాంకులోనే ఎంతైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేసి అయితే మాత్రం మళ్ళీ ఇచ్చేటట్లయితే మాత్రం ఏర్పాట్లు చేస్తానని ఒప్పుకునేటట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే వాళ్ళు మరోవైపు విడాకులు కూడా ఒకవైపు చెత్తబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విడాకులు కూడా న్యాయపరంగా జరగాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఉన్నారో ఇద్దరు ఆడపిల్లలు కూడా తగు న్యాయం అయితే చేయాలని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మాకు కనిపించింది. ఏది ఏమైనప్పటికైనా సరే ఇప్పటివరకు అయితే మాత్రం ఎంత గత రోజు సాయంత్రము లేదా ఈ రోజు మార్నింగ్ కూడా చర్చలకి అయితే మాత్రం వచ్చినట్టయితే సమాచారం అయితే అందింది. అది ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం అయితే మాత్రం వాళ్ళ నుంచి మనకైతే ఎటువంటిది రాలేదు. ఈ చర్చల్లో మాత్రం ఇదైతే ఇంతవరకు కూడా కొలికి రాని పరిస్థితి మాకు కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో మాత్రం ఈ ఇంటిపైన మాత్రం అనిశ్చిత అయితే మాత్రం ఇంతవరకు కూడా ఆసక్తికరంగా అయితే చూస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. సచిన్, రాజేష్, ఇప్పటికీ ఆ డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయా? బ్రేక్ ఇచ్చారా? లేకపోతే ఇంకా ఏమైనా శ్రీనివాస్ నుంచి ఏమైనా డిమాండ్స్ వినిపిస్తున్నాయా? దానికి వానికి సంబంధించి ఏమైనా ఆ చిక్కుముడి కావచ్చు, ఆ పీఠముడి కావచ్చు, ఇంకా విడట్లేదా? ఏం జరుగుతుంది? ప్రెసెంట్ కూడా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయా రాజేష్? ఇంతవరకు అయితే మాత్రం డిస్కషన్ కంటిన్యూ అయ్యే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాణి తాలూకు బంధువులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఏదైతే ఈ ప్రాంతంలో తన గత 6 రోజులుగా అయితే మాత్రం ఏదో ఈ ప్రాంతంలో అయితే కూర్చొని నిరసన అయితే తెలియజేస్తున్నారో ఆయా ప్రాంతంలో మాత్రం వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళ చుట్టాలు బంధువులు అంతా కూడా వాళ్ళ చుట్టాలు కావచ్చు, మరి ముఖ్యంగా వాణి అలాగే వాణి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ పిల్లలు అయితే మాత్రం మనకు ఒకటే చెప్తున్నారు, అసలు మేమైతే మీడియాతో మాట్లాడదలుచుకోలేదు, మేమైతే మాట్లాడమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే మార్నింగ్ కూడా ఆల్రెడీ మనమైతే మాట్లాడే ప్రయత్నం చేసాం. మాట్లాడే ప్రయత్నంలోనే దయచేసి మా ఇంటర్నల్గా మాత్రం మీరు ఏది కూడా ఇష్యూ చేయకండి, మీరు మా దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడొద్దు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే అన్ని కొలిక్కి వచ్చిన తర్వాత నేనే మళ్ళీ మీడియాని పిలిచి మీడియాతో మాట్లాడుతున్నాను అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, అంటే ఆ డిస్కషన్స్ ఏమైనా ఫ్రూట్ఫుల్గా జరుగుతున్నాయా? ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారనుకోవాలా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయని అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక చూసుకుంటే గత 6 రోజులుగా ఈ రోజుకు 6వ రోజు ఇది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 6 రోజులు కూడా దువ్వాడ శ్రీనివాసరావు అయితే మాత్రం ఏదైతే మనం చూపిస్తున్నామో ఇల్లు అయితే మాత్రం ఇంటి నుంచి అయితే బయటికి రానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొదటి రోజు రాత్రి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు రాత్రి అయితే మళ్ళీ ఏదైతే ఆ ఫ్యామిలీతో పాటు ఆ యొక్క భార్య అయితే మాత్రం ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అక్కడి నుంచి అయితే ఆయన బయటికి రానిటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అసలు ఒక విధంగా చూసుకుంటే అతని తరపున చూసుకుంటే ప్రధానంగా వాళ్ళ బ్రదర్ అయినటువంటి శ్రీధర్ అయితే మాత్రం ఒకవైపు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈవిడ ఇక్కడ ఉన్నటువంటి దువ్వాడ వాణి వాళ్ళ యొక్క సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్స్ కూడా ఈ యొక్క ఈ ప్రధానంగా చూసుకుంటే ఆ సిస్టర్స్ కూడా ఈ యొక్క ఏదైతే ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో ఈ ఒప్పందాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. సచిన్, రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్కి భార్య వాణి మధ్య ఆ డిస్కషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నేరుగా వాళ్ళిద్దరు ఒకరికొకరికి మాట్లాడుకోపోయినా ఇరు కుటుంబాలు కూడా ఈ పంచాయతీని తేల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్కి భార్య వాణి డిమాండ్స్ ఉంచారు. అంటే శ్రీనివాస్కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచడం జరిగింది. దాంట్లో 5 డిమాండ్స్కి సంబంధించి 4 డిమాండ్స్ కొలికి వచ్చినట్టుగా సమాచారం. అంటే ఈ 5ట్లో 4ంటికి శ్రీనివాస్ ఒప్పుకున్నారు. ఆ ఒక్క డిమాండ్ దగ్గర మాత్రం పీఠముడి వీడలేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఏంటి 5 డిమాండ్లు? శ్రీనివాస్ ఒప్పుకున్న 4 డిమాండ్లు ఏంటి? ఇంకా కొలిక్కిరాని డిమాండ్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రెనైట్ ఫ్యాక్టరీతో పాటు దానిపై 40 లక్షల రుణాన్ని క్లియర్ చేయాలి, ఆ ఆస్తిని తన పేరు మీద రాయాలంటూ కూడా ఇక్కడ దువ్వాడ వాణి ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక రెండవది టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిపై 15 లక్షల బ్యాంకు రుణం క్లియర్ చేసి ఆ ఆస్తి దఖలుపరచాలంటే కూడా 2 డిమాండ్గా తెలుస్తోంది. ఇక మూడోది పిల్లల చదువులు కావచ్చు, వారి మెయింటెనెన్స్ కావచ్చు శ్రీనివాస్ చూసుకోవాలంటూ కూడా ఇక డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. 4వది విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకుందామంటూ కూడా 4వ డిమాండ్గా శ్రీనివాస్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ 5వ డిమాండ్ దగ్గర రాకపోతుకి 5వ డిమాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పీఠముడి మాత్రం వీడలేదు, ఆ చిక్కుముడి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఏంటా 5వ డిమాండ్ అంటే కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం తమకు దఖలు చేస్తామని తక్షణం వీలునామా రాసివ్వాలంటూ 5వ ప్రపోజల్గా దువ్వాడ వాణి శ్రీనివాస్ ముందు ఉంచితే తొలి 4 డిమాండ్లకు ఒప్పుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ 5వ డిమాండ్పై మాత్రం అనిశ్చితి నెలకొంది. తనకట్టు రైట్ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, అప్డేట్స్ మీ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది, కంటిన్యూ.
ప్రజెంట్ అయితే మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు కూతురు అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. చిన్న పాప, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి చెప్పండి అమ్మా, ఏంటి మీ డిమాండ్స్ ఏంటమ్మా తల్లి? చెప్పండి, చెప్పగలరు, ఏమైనా మాట్లాడగలరు? చెప్పండి అమ్మ తల్లి. తల్లి కొంచెం చెప్పండి అమ్మ, మీరు ఇంతవరకు కూడా మీరు రాలేదు కదా, ఈరోజు వచ్చారు కదా, మీ ఇక్కడ పరిస్థితి ఏంటి, మీకు ఏం తెలుస్తుంది? అమ్మ ఈరోజు ప్రతిరోజు కూడా ఈ విధంగా నిరసన గత 5 రోజులుగా జరుగుతుంది, ఏంటి పరిస్థితి? ఏమని కొంచెం చెప్పండి, మీ వెర్షన్ ఏ విధంగా ఉంది చెప్పండి. అక్క మమ్మీ మాట్లాడతారు. ఓకే, ఒకటే చెప్తున్నారు, నేనైతే మాట్లాడదలుచుకోలేదు, అక్క మమ్మీ మాత్రమే మాట్లాడతారు, ఏదైనా సరే నేనైతే ఈ రోజే వచ్చాను, నాకైతే ఇక్కడ విషయం ఏమీ నాకు తెలియదని మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళ చిన్న కూతురు అయితే మాత్రం మనతో. రైట్ రాజేష్, అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి పెద్దమ్మాయి కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం, వాణి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? డిస్కషన్స్ లో ఉన్నారా? ఏం జరుగుతోంది? ఇన్ఫాక్ట్ అక్కడ ఏం జరుగుతోంది? బ్రేక్ ఇచ్చినట్లయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ చిన్న పాప అయితే మాత్రం ఇక్కడ ఉన్నారు, మిగతా ఆ బంధువులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి పెద్ద పాపతో పాటు ఆవిడ కూడా అక్కడ ఏదైతే దువ్వాడ వాణి గారు ఉన్నారో, వాణి గారు కూడా ఈరోజు ఈ లంచ్ అవర్ బ్రేక్లో వెళ్తున్నట్టు మనకైతే సమాచారం వచ్చింది. సచిన్. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం 5 డిమాండ్లకు సంబంధించి 4ంటికి శ్రీనివాస్ ఒప్పుకున్నారు. కానీ 5వ డిమాండ్ దగ్గర మాత్రం ఆ అనిశ్చితి కొనసాగుతోంది. ఆ 5వ డిమాండ్ గురించి కొద్దిసేపటి క్రితం మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 4 డిమాండ్లకు సంబంధించి అనుకూలంగా ఉన్నాను అంటూ కూడా శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలుస్తోంది తమ కుటుంబ సభ్యుల దగ్గర. అయితే 5వ డిమాండ్కి సంబంధించి ఏంటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా తనకంటూ మిగిలిన కొత్త ఇంటికి సంబంధించి తక్షణమే వీలునామా రాసివ్వాలంటూ కూడా ఇటు దువ్వాడ వాణి డిమాండ్ పెడితే, ఒకవేళ ఆ ఇంటిని కూడా రాసిస్తే, ఒకవేళ తనకు జరగడానికి ఏదైనా జరిగితే కనుక పరిస్థితి ఏంటి అంటున్నారు శ్రీనివాస్. ఈ 5వ డిమాండ్ దగ్గర మాత్రం దువ్వాడ కుటుంబ పంచాయతీ ఆగింది అనే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ ఇంటి దగ్గరే ఇప్పుడు అనిశ్చితి నెలకొంది, అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. ఆ 5వ ఇంటి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ పీఠముడి వేయడం లేదు. ఒకవేళ ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే దువ్వాడ వాణి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఆ చర్చను కొలికి తీసుకొస్తే కనుక ఈ రోజే అది క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చిన్న కూతురు కూడా అక్కడ ఉందంటే అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా ఈరోజు కొలుక్కొచ్చే అంశం ఉంది అని చర్చ కావచ్చు, లేకపోతే ఎటువంటి పరిణామాలు కావచ్చు అక్కడ ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కల్లా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే పూర్తిగా కొలుక్కొచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా 4 డిమాండ్లకు ఒప్పుకున్నారు. 5వ డిమాండ్కి సంబంధించి ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం కావచ్చు, లేదా దువ్వాడ వాణి కుటుంబం కావచ్చు కాస్త ఒత్తిడి తీసుకొస్తే శ్రీనివాస్ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే కనుక కొలిక్కి వస్తుంది, రాకపోతే కనుక ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి? ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు? ఆయన ఎటువంటి డిమాండ్స్ను తెర మీదకి తీసుకొస్తారు? ఎటువంటి డిమాండ్స్ను వాణి విషయంలో ముందుంచుతారు? ఒకవేళ దానికి దువ్వాడ వాణి ఒప్పుకుంటారా? దువ్వాడ వాణి ఒప్పుకుంటే ఎన్ని డిమాండ్లకు ఒప్పుకుంటారు? వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి క్లారిటీ వస్తుంది? ఎన్ని అంశాలు పరిష్కారం అవుతాయి? ఒకవేళ ఈ పంచాయతీ కనుక కుటుంబ పంచాయతీ కనుక తేలకపోతే ఇలా ముందుకు వెళుతుంది? ఇలా అనేక క్వశ్చన్స్కి సంబంధించి ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఏం జరుగుతుంది వేచి చూద్దాం.